పద్మ. ఉండమ్మా రామ్మా, స్టడీగా ఉండు. అమ్మా రింగ్ వెంకటరాయ. వేర్ ఈస్ మై డార్లింగ్ పద్మ? ఇప్పుడే రూమ్ లోకి వెళ్ళింది మావయ్య. ఓ అవునా, ఆ రూమ్ లో ఉందా? అక్కడ ఆ రూమ్ లో. బాయ్ బాయ్. ఓహో, ఇక్కడున్నావా పద్మావతి? పద్మావతి ముద్దొస్తున్నావే, తెగ ముద్దొస్తున్నావే. సమయానికి ఈ పద్మం కూడా భలే దొరికింది నాకు. ఎంత మత్తెక్కినా సరే మనది బరువులోని బంధం. అందుకే ఈ ప్రేమికుల రోజున మీకు నా ప్రేమను చెప్దామని వచ్చాను. పద్దు, ఏంటమ్మా మాట్లాడో? ఏమే, నీకోసం తెలుసా? ఇదిగా ఈ రింగు వెంకట్రావు నీకోసం ఈ గుండెల్లో ఒక గది కట్టాడే. ఇందాక నీకు గిఫ్ట్ ఇచ్చాను కదా, చూసావా? ఏ గిఫ్ట్? అది బాక్స్ లో ఉంటుంది, పైన డిజైన్ కవర్ కూడా ఉంటుంది. అది నీకు ఇచ్చాను కదా ఆద్య. డబ్బు నీ గిఫ్ట్స్ అన్ని అలాగే ఉంటాయి. నువ్వు నాకెప్పుడు ఇచ్చావు? నాకు ఇవ్వలేదే. ఇది వ్యాలంటైన్స్ డే ఆద్య, ఏప్రిల్ ఫుల్ కాదు. ప్లీజ్ నన్ను అలా ఫూల్ని చేయాలని చూడకు. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేయి, కానీ నా హార్ట్ తో నా ఎమోషన్స్ తో నువ్వు ఆడుకోవద్దు. నీకేమైనా పిచ్చా ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. రోజు రోజుకి నువ్వు ఇంకా చైల్డిష్ గా తయారవుతున్నావు. చూడు, మా డాడీ బ్రాండెడ్ కార్ ఇస్తానన్నారు, నేను అదే తీసుకోలేదు. అలాంటిది నీ గిఫ్ట్ తీసుకుంటానా? ఏంటి అది అలా అంటావు? నేను నిజంగానే నీ గిఫ్ట్ ఇచ్చాను. నీ చేతిలోకి తీసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యి నువ్వు థ్యాంక్స్ కూడా చెప్పావు కదా, గుర్తులేదా? చూడు డప్పు, నువ్వు నాకు అలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు. అసలు నీతో మాట్లాడడమే నాకు ఇష్టం లేదు. అలాంటిది నేను నీ గిఫ్ట్ తీసుకుంటానా? డప్పు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు, ఓకే? మరి నీకివ్వకపోతే నేనెవరికిచ్చాను? ఎవరికో ఇచ్చి నన్నెందుకు అడుగుతున్నావు? వీళ్ళంతా ఏరి?
శివరాం బావగారు బాగారు నమస్తే నమస్తే. పద్మా గుడ్ మార్నింగ్ అన్నయ్య. బాగుంది. మీ అందరికి పిచ్చి పట్టిందా ఏంటి? రామలక్ష్మి చారు ఇచ్చిన చాక్లెట్ తిన్న దగ్గర నుంచి మేమంతా ఏం చేస్తున్నామో మాకే అర్థం కావట్లేదు. అవును బాబు గారు, ఇంతసేపు గాల్లో ఎగురుతున్నట్టు అనిపించింది. మీరు నీళ్లు కొట్టాక నేల మీద నిలబడ్డట్టుంది. తర్వాత ఎక్కడున్నట్టు అనిపిస్తుందో అర్థం కావట్లేదు బావగారు. ఏంటా పిచ్చి సమాధానం బావగారు? చాక్లెట్ తింటే మత్తెక్కడం ఏంటి, గాల్లో తేలడం ఏంటి? బుద్ధుండే మాట్లాడుతున్నారా? ఏంటందరూ నిశ్శబ్దంగా ఉన్నారు? సమాధానం చెప్పండి. అన్నయ్య గారు, క్షమించండి అన్నయ్య గారు, వాళ్ళంటుంది నిజమే. ఏం మాట్లాడుతున్నారు మీరు కూడా? పొరపాటంతా నా వల్లే జరిగింది అన్నయ్య గారు. నేను దుబాయ్ నుండి కొన్ని చాక్లెట్లు తీసుకొచ్చాను. అవి ఆల్కహాల్తో తయారు చేసినవి. వేరే స్నేహితుడికి ఇవ్వబోయి మా ఇంట్లో పెట్టుకున్నాను. ఆ విషయం తెలియక చారు తీసుకొచ్చింది. అమ్మా, చారు, ఆడపిల్లలకి సంస్కారం ఉండాలి అంటారు. అసలు మన సాంప్రదాయమే కాని ఈ ప్రేమికుల రోజుని ఇంట్లోకి తీసుకొచ్చావు. కొంచెమైనా నీకు సాంప్రదాయాల పట్ల గౌరవం ఉందా? చలపతి గారు, ఆల్కహాల్ ఉన్న చాక్లెట్లు కొని తప్పు చేశారు. వాటిని ఇంట్లో పెట్టుకొని ఇంకా పెద్ద తప్పు చేశారు. దానివల్ల వీళ్ళంతా ఎలా తయారయ్యారో చూశారు కదా. ఇంకోసారి అలా జరిగితే క్షమించను. అయ్యో, నేను చెప్తూనే ఉన్నాను బావగారు, ఇలాంటి దరిద్ర పనులు చెయ్యొద్దు అని. చెయ్యను అంటూనే నాకు తెలియకుండా ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ పొరపాటు జరిగితే మీ దాకా రాకుండా చూసుకుంటాను బావగారు. ఈ ఇంటికి కాబోయే కోడలు అన్న ఒకే ఒక్క కారణంతో వదిలిపెడుతున్నాను. అది కూడా నేర్పించలేదా మీ అమ్మ నీకు? అమెరికా నుంచి వచ్చింది కదమ్మా, తనకేం తెలుసు కొబ్బరికాయ కొట్టడం గురించి. నువ్వు గట్టిగా అనుకో, కోపం వస్తే మన తలకాయలు పగల కొడుతుంది. ఆద్య, మనకి కాలేజ్కి టైం అవుతుంది, వెళ్దాం. రామలక్ష్మి, మీకోసం మేము గిఫ్ట్లు తీసుకొచ్చాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాబాయ్. బాగా చదువుకోవాలి. థ్యాంక్ యూ పిన్ని. రామా, రామా, ఇగోరా.
బాగా చదువుకోవాలి. అమ్మ రామలక్ష్మి, నువ్వు బాగా చదివే ఐఏఎస్ ఐపీఎస్ ఆ రేంజ్లో చదవాలే. వెళ్ళు. ఆద్య వెళ్దామా? రామా, మీరిద్దరూ కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బంది పడతారని మీ ఇద్దరి కోసం సైకిళ్ళు తీసుకొచ్చాను. ఆద్య తీసుకో. రామా, నేనొచ్చే వరకు నువ్విక్కడే ఉండు. ఇప్పుడే వస్తాను. ఆద్య, ఈ కళాన్ని మీ అమ్మ నాకు గుర్తుగా ఇచ్చింది. ఇప్పుడు నేను నా గుర్తుగా నీకిస్తున్నాను. బాగా చదువుకోమ్మా. రామలక్ష్మి, ఆల్ ది బెస్ట్ రామలక్ష్మి. థ్యాంక్ యూ బావా. అమ్మా, ఆద్య ఆలస్యం అవుతుంది, వెళ్దామా? సరే అమ్మా. రామలక్ష్మి, నువ్వు ఈ డ్రెస్ లో కాలేజ్కి వెళ్తావా? ఈ డ్రెస్ లో నువ్వు కాలేజ్కి వెళ్తావు నాకేం నచ్చలేదు. నీకోసం మంచి శారీ తీసుకొచ్చాను, వెళ్ళి మార్చుకుని వద్దు గాని పద. తనిష్టంతోనే ఇలా రెడీ చేశాను. ఏం రామలక్ష్మి? అన్నయ్య, రామలక్ష్మికి కూడా ఇష్టమే అని చెప్తుంది కదా. ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే కాలేజీకి టైం అయిపోతుంది. రామా, నువ్వు బయలుదేరు. ఆగు రామలక్ష్మి, నువ్వురా జానకి. రామలక్ష్మి, మధ్యాహ్నం తినడానికి క్యారేజీ, ఎండకి కందిపోకుండా ఈ గొడుగు తీసుకోమ్మా. పదిరామా. రాత్య. ఎవరు? నేనెవరో తెలుసుకుని ఏం చేస్తావులే గాని నువ్వు తెలుసుకోవాల్సిన విషయం వేరే ఉంది.
ఏంటది? నీ పాస్పోర్ట్, నీ ఏటీఎం కార్డ్, నీ ఆధార్ కార్డు ఉన్న పర్స్ నా దగ్గర ఉంది. ఓ, అది నా పర్సే అని నేనెలా నమ్మడం? నువ్వు అలా అంటావని నాకు ముందే తెలుసు, అందుకే ఫోటో తీసి పంపాను. చెక్ చేసుకో. ఓ, ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అని అడిగే బదులు ఏం కావాలి అని అడుగు. ఏం కావాలి? ఏం కావాలో చెప్పాలంటే నేనెవరో కనిపెట్టు. నేను కాలేజ్కి వస్తున్నా, అక్కడ కలుద్దాం. బాయ్. హలో హలో, ఏమైంది ఆద్య? ఓ, లేదు, ఏం లేదు. రాంగ్ నంబర్. పోదామా? ఏ పిల్ల ఇలారా? ఫ్రెషరా? అవును. మరేంటి అబ్బాయిలు అలా చూస్తున్నావు? ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసేదాకా కూడా ఆగేటట్లేవే. నువ్వే ఎవరో ఒకరికి ప్రపోజ్ చేసి లేపుకొని వెళ్ళిపోయేలా ఉన్నావు. చూడండి, మీతో మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకునేంత టైం నాకు లేదు. ర్యాగింగ్ చేసుకోవడానికి ఇంకెవరైనా చూసుకోండి. హలో, ఏంటి బిల్డప్పా? సీనియర్స్ కనిపిస్తే కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా తెలీదా? ఏయ్, దీనికి ర్యాగింగ్ ఏంటో చూపిద్దాం. నేను అసలే టెన్షన్లో ఉన్నాను, మర్యాదగా వదిలేయండి. అబ్బా, ఫస్ట్ డే క్లాస్కి వెళ్ళక ముందే టెన్షనా? సరే, నీకు టెన్షన్ పోవాలంటే ముఖ్యమైన కండిషన్స్ రెండున్నాయి. ఒకటి, సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం. రెండవది, సీనియర్స్ చెప్పినట్టు వినడం. నీ స్పీడ్ చూస్తుంటే అర్జెంటుగా నీకు టాస్క్ పెట్టాలనిపిస్తుంది. ఆల్మోస్ట్ పట్టేసుకున్నావు, కానీ నేనంత ఈజీగా దొరకను కదా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. చూడు, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అనుకుంటున్నావేమో. నిన్ను పట్టుకోవడం అంత పెద్ద కష్టమేమీ కాదు. ఫస్ట్ నా పర్స్ నాకు ఇచ్చే. ఇప్పుడే కదా గేమ్ స్టార్ట్ అయింది, అప్పుడే డ్రాపింగా? నువ్వు చాలా తెలివైందనివి. నీలాంటి అమ్మాయితో గేమ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఏంటి, నాతోనే గేమ్స్ ఆడుతున్నావా? పోలీస్ కంప్లైంట్ చేయాలా? నో నో నో, ఇట్ ఈస్ జస్ట్ ఫ్రెండ్లీ గేమ్. నన్ను కలుసుకోవాలంటే మధ్యాహ్నం లంచ్ టైంలో కెమిస్ట్రీ ల్యాబ్ దగ్గరికి రా. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అక్కడ నాకు కావాల్సింది నాకు ఇచ్చేసి నీకు కావాల్సింది నువ్వు తీసుకో. డోంట్ ఫర్గెట్. హలో, ఏయ్, హలో, రెడ్ సిగ్నల్. అలా చూస్తుండిపోయావేంటి? తీసుకో, ఆ పువ్వుతో మావాడికి ప్రపోజ్ చేయి. వాడసలే కంత్రిగాడు. నువ్వు ప్రపోజ్ చేయలేదనుకో, వాడేం చేస్తాడో వాడికే తెలియదు. ప్రపోజ్ చేయి. తీసుకో. నేను తీసుకోను. చెప్పవా? చెప్పాల్సిందే. చెప్పు బుజ్జి కన్నా, 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 చెప్పు 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 చెప్పను. రేయ్, చెప్పనంటుంది.
ఆ బ్యాగు ఆ క్యారేజ్ మొత్తం తీసి బయటపడి. వద్దు. ఈ కాలేజ్ కోసం నేను ఎంతో కష్టపడి కాలేజ్ సీట్ తెచ్చుకున్నానండి. మరైతే చెప్పు. చెప్పవే, చెప్పు. ఐ లవ్ యూ నే కదా, చెప్పవే. కమాన్ కానీ ఇంకా చెప్పు. రే చెప్పేటట్లేదు. ఆ క్యారేజ్ బ్యాగ్ బయటపడి. వద్దు, నేను చెప్తా. చెప్పు మరి. మనం ఇంకా మేడం అనుకున్నా. స్టూడెంట్ అంటారా? బొట్టు జయమ్మ మాయమ్మ, జయమ్మ మాయమ్మ, జయమ్మ మాయమ్మ, జయమ్మ మాయమ్మ, జయమ్మ మాయమ్మ, జయమ్మ మాయమ్మ, జయమ్మ. ఛాయ రా, నా పక్కన కూర్చో. చూడవే నిన్నెలా ఎక్కిరిస్తున్నారు. నీ పక్కన కూర్చుంటే నన్ను కూడా అలాగే ఎక్కిరిస్తారు. నేను నా పక్కన కూర్చుంటాను. ఛాయ, జయమ్మ మాయమ్మ, జయమ్మ మాయమ్మ, జయమ్మ. సైలెన్స్, సైలెన్స్. ఈ రోజు కాలేజ్ మొదటి రోజు కాబట్టి ముందుగా ఒకరినొకరు పరిచయం చేసుకుందాం. నీ పేరేంటమ్మా? ప్రియా మేడం. సవిత మేడం. దివ్య మేడం. సుజాత మేడం. రమ్య మేడం. రామలక్ష్మి. సైలెన్స్. ఒక అమ్మాయిని అలా వెకిరించకూడదు. తని కూడా మీ ఫ్రెండే కదా, ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. రామలక్ష్మి నువ్వు కూర్చో. ఫోన్ చేసింది నువ్వే కదా? నా పర్స్ నాకు తొందరగా ఇవ్వు. తొందరపడకు. నేను ఈ కెమిస్ట్రీ ల్యాబ్కి ఎందుకు పిలిచానో ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నాకు కావాల్సింది నీ దగ్గర నుంచి తీసుకోవడానికి, మన రొమాన్స్ లో కెమిస్ట్రీ ఈజీగా వర్కౌట్ అవడానికి. ఏయ్, రొమాన్స్ కి మ్యాన్స్ అన్నావంటే రాడ్ ఇరుగుద్ది. నేనెవరో తెలుసా? ఎందుకు బేబీ ఆవేశపడతావు? నువ్వెవరో తెలుసు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసు, నీ గురించి మొత్తం తెలుసు. నువ్వు ఇలా ఆవేశపడ్డావంటే నీ పర్సు నీకు రాదు, నీ వస్తువులు నీకు దక్కవు. గుడ్, భయపడ్డావు. నాకు కావాల్సింది అదే. నాకు కావాల్సింది నేను తీసుకునే వరకు ఇదే భయం మెయింటైన్ చేయి. అవునరా, భయపడ్డాను. నీకు భయం లేకపోతే ఏది మస్తీ? నాకు తెలుసు బంగారం, నువ్వు చాలా తెలివైందనివి. నన్ను రెచ్చగొట్టి నా మాస్క్ తీసేసి నేనెవరో తెలుసుకోవాలి అనుకుంటున్నావు. నేను నీకు ఛాన్స్ ఇవ్వనుగా. అసలు ఎవడ్రా నువ్వు? ఏం కావాలి నీకు? డబ్బులు కావాలా? నేనేమైనా ముష్టం అనుకున్నావా? నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ అయితే నా పర్స్ నాకు ఎప్పుడో ఇచ్చేవాడివి. అవును, నేను మిస్టర్ పర్ఫెక్ట్ ని కాను. మిస్టర్ రోగ్లా నువ్వే మారుస్తున్నావు. నాకు కావాల్సింది నాకిచ్చి నీకు కావాల్సింది నువ్వు తీసుకో. వద్దు, మర్యాదగా చెప్తున్నాను. నా పర్స్ నాకిచ్చి. రామలక్ష్మి గదిలో దొరికిందా? అవును బావగారు. ఎప్పుడో వదిలేసిన కర్ర మళ్ళీ రామలక్ష్మి గదిలోకి ఎలా వచ్చింది? ఆ కర్ర ఎలా వచ్చిందో తెలియదు గాని నువ్వు చెప్పినప్పటి నుంచి రామలక్ష్మి ఆట ఆడటం లేదని జానకి చెప్తుందిరా. మరి ఈ కర్రెక్కడిది? నిజంగా తను కాలేజీకి వెళుతున్నది చదువుకోవడానికా, హాకీ ఆడటానికా?
అమ్మా, అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు ఎందుకని చెప్పమను. మీకు చెప్పకుండా రామ హాకీ ఆడదండి. రామ ఎప్పటికీ మీ మాట కాదనదు. వియంకుల వారిని ఒప్పించింది చదువుకోవడానికి మాత్రమే. ఇంకా ఇలాంటి ఆటలాడుతుందని వాళ్ళకి తెలిస్తే మన పెంపకం మీద నమ్మకం పోతుంది. జాగ్రత్త. లేదండి, అలా జరగదు. రామ ఈ ఆట ఆడదు. ఆడకూడదు. ఒక డ్రెస్ కోసం ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆ రోజు కాలేజీలో సీటు కోసం నీలో పట్టుదల చూశాను. ఆట మీద నీకున్న పట్టును చూశాను. నీలాంటి ప్లేయర్ ఇలా మారుమూరు గ్రామంలో ఉండకూడదు. అందుకే చెప్తున్నాను, హాకీ డ్రెస్ వేసుకొని హాకీ ప్లేయర్ అవుతావో, అయోధ్య లంకలో అనామకురాలుగా మిగులుతావో నువ్వే ఆలోచించుకో. ఏ తండ్రైనా తన బిడ్డ ఎదుగుదల చూసి 10 మంది చేత చప్పట్లు కొట్టించుకుంటే అంతకన్నా గర్వపడే క్షణం ఇంకొకటి ఉండదు. హాకీ ఆడి మీ నాన్నగారిని గర్వపడే స్థాయిలో ఉంచుతావో, సాధారణ రఘురామయ్య గారి కూతుర్లా మిగిలిపోతావో నువ్వే ఆలోచించుకో. చివరిగా ఒక మాట చెప్తాను. నువ్వు ఆడాలంటే డ్రెస్ కంపల్సరీ, లేదంటే ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కమాన్ కమాన్ కమాన్, లెట్స్ ప్లే. నువ్వు ఆడాలంటే డ్రెస్ కంపల్సరీ, లేదంటే ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. హాకీ ఆడి మీ నాన్నగారిని గర్వపడే స్థాయిలో ఉంచుతావో, సాధారణ రఘురామయ్య గారి కూతుర్లా మిగిలిపోతావో నువ్వే ఆలోచించుకో. అంటే ఈ గిఫ్ట్ ఆద్యకి గిఫ్ట్ ఎవరో ఇవ్వలేదు కదా, అందుకే నేను ఇద్దామని తీసుకొచ్చాను. మంచిది ఆద్య, తీసుకో. తర్వాత తీసుకుంటానులే. రామలక్ష్మి, నీకు కాలేజ్ అంతా ఓకే కదా? మా అత్తయ్య నన్ను తయారు చేసిన విధానం తప్ప మిగతా అన్నీ ఓకే బావా. అదేంటి అలా అంటున్నావు? నిన్ను సీనియర్స్ ర్యాగింగ్ చేయలేదా? క్లాస్ రూమ్ లో ఏడిపించలేదా? అవునా? ఎవడు వాడు చెప్పు, వాడి సంగతి చూస్తాను. సిను, కాలేజ్లో ఇవన్నీ కామన్ అని నీకు తెలుసు కదా. ఆద్య, ఎందుకు ఆవేశపడతావు? ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడికి వార్నింగ్ ఇచ్చి వస్తావు. అది మనసులో పెట్టుకొని రేపు వాడు ఇంకా ఎక్కువ ఏడిపిస్తే మళ్ళీ కొడతావా? తనకి అలవాటు కావాలి కాలేజ్. తనొక్కతన కాలేజ్కి రావాలంటే ఇలాంటి వాటిని ఎదుర్కొంటేనే తన లైఫ్ ని లీడ్ చేయగలుగుతుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా, మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నా, నిన్ను నువ్వు నిలబెట్టుకోవాలంటే నువ్వులాగే ఉండాలి. ఒకరి గురించి ఆలోచిస్తే నువ్వు అక్కడే ఆగిపోతావు. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే అందనంత ఎత్తుకెదుగుతావు.
అవును బావా, ఆద్య చెప్పింది కరెక్ట్. నాకు ఈ కాలేజ్, ఈ వాతావరణం అలవాటు అవ్వాలి కదా. నేను అలవాటు చేసుకుంటాను. కట్ చేస్తుందా? ఏం జరుగుంటుంది? నాకు అదే అర్థం కావట్లేదక్క. కాలేజ్ అని చెప్పి సినిమాకి వెళ్తే పర్వాలేదు, ఎక్కడైనా షికార్లు కొడుతూ బావగారి కంట పడితే ఇంకంతే సంగతులు. మన ఇంట్లో మరో కురుక్షేత్రమే. వాళ్ళు అలాంటి పని చెయ్యర్లే పార్వతి. అసలే వాళ్ళకి కాలేజీలో మొదటి రోజు. అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో. మన ఇంట్లో ఎన్ని కండిషన్లు పెట్టినా ఆ ఆద్య మాత్రం తననుకున్నదే చేస్తుంది. పైగా రామలక్ష్మి కంటే కాలేజీలో మొదటి రోజు కొంచెం ఇబ్బంది పడుతుందేమో, కానీ ఆద్యకేమైంది? ఈ కాలేజీలో జనాల మధ్య తిరగటాలు తనకు అవన్నీ అలవాటే కదా. తనకేం ఇబ్బంది అవుతుంది వదినా? మామూలుగానే అది ఎవరిని లెక్క చేయదు. ఆ కాలేజీలో ఎవ్వరితో గొడవ పడకుండా తిన్నగా ఇంటికొస్తే చాలు. అవునదినా, నువ్వు చెప్తుంటే నాకు అదే అనుమానంగా ఉంది. పైగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఆ ఆద్య ఎవరితోనైనా గొడవ పెట్టుకుందేమో. నిజంగా అదే జరిగి ఆ విషయం రామలక్ష్మి వాళ్ళ అత్తయ్యకి తెలిస్తే రేపటి నుంచి రామలక్ష్మిని కాలేజీకి వెళ్ళొద్దని చెప్తుంది. ఆ ఆద్య వల్ల అది కష్టపడి తెచ్చుకున్న సీటు కూడా వృధా అయిపోతుంది. అయినా ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు రామలక్ష్మికి పెళ్లి చేసి పంపించకుండా ఎందుకక్క ఇన్ని తలనొప్పులు పెట్టుకున్నావు? అన్నయ్య చెప్తేనే వినలేదు, ఇక మనం చెప్తే వింటుందా? ఏంటో ఈ ఇంట్లో ఎవ్వరికీ అర్థం కారు. నాకు కూడా భయంగానే ఉంది. భగవంతుడా, వాళ్ళకేం కాకూడదు. క్షేమంగా ఇంటికొచ్చేలా చూడు స్వామి. ఏమైంది సీను? ఏంటే గాయాలు? అక్క అక్క ఆద్య, ఏమైంది ఆద్య? ఈ దెబ్బలేంటి? ఏం జరిగింది? రామా, ఏం జరిగిందమ్మా? సీనయ్య, నువ్వైనా చెప్పు. మాట్లాడరేంటి? ఎవరైనా చెప్పండి. ఏం జరిగింది సీను? మామయ్య, కాలేజ్ దగ్గర ఇద్దరు కుర్రాళ్ళు ఆద్య మీద అటాక్ చేశారు. నేను చెప్తూనే ఉన్నాను, ఎవరైనా విన్నారా? అయినా వాళ్ళు తన మీద అటాక్ చేశారా? వాళ్ళకంటే ముందు తనే అటాక్ చేసిందా? వాళ్ళే అటాక్ చేశారమ్మా. ఎవరు సీనయ్య? ఎవరు వాళ్ళు? తెలియదత్తయ్య. మొహానికి మాస్క్ కట్టుకున్నారు. పట్టుకునే లోపే పారిపోయారు. ఆద్య నొప్పితో బాధపడుతుంటే వాళ్ళని వదిలేసి ఆద్యని హాస్పిటల్కి తీసుకెళ్లాను. డాక్టర్ ట్రీట్మెంట్ చేసి నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ చేసి పంపించారు. అయినా ఆద్య మీద అటాక్ చేసే శత్రువులు ఎవరున్నారు?
ఇంతకు ముందు ఎవరితోనో గొడవ పడుంటుంది. ఇప్పుడు వాళ్ళేమైనా అటాక్ చేశారేమో. లేకపోతే ఎవరో పనిగట్టుకుని ఈవిడ మీద ఎందుకు అటాక్ చేస్తారా? రామలక్ష్మిని తనని లోపలికి తీసుకువెళ్ళండి. సీను, నువ్విట్రా, నీతో మాట్లాడాలి. మీ అమ్మ భోజనం చేయలేదు అంటే నువ్వైనా అడిగి వడ్డించాలి కదా. అదే నువ్వు అన్నం తినకుండా మారం చేసినప్పుడు నీకు ప్రేమతో గోరుముద్దలు పెట్టింది కదా. అంతెందుకు, ఈ ఇంట్లో ఎవ్వరు భోజనం చేయకపోయినా వాళ్ళని ప్రతిమాలో బుజ్జగించు అన్నం తినిపిస్తుంది. ఇప్పుడు మీ అమ్మ తినకుండా ఉంటే అలా వదిలేస్తావా? తల్లి రుణం తీర్చుకోలేనిది అంటారు. అలాంటిది కన్న వాళ్ళకి అన్నం పెట్టే భాగ్యం ఎవరు వదులుకోరు. తీసుకెళ్ళి నీ చేత్తో తినిపించు.